మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ డిసైడింగ్ యువర్ ఆప్షనల్. సో ఫస్ట్లీ నేను ఆంథ్రోపాలజీ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, నాకు ఆ బ్రేక్ టైంలో ఏదైనా ఇంట్రెస్టింగ్ అవే ఫ్రమ్ సైన్సెస్ ఏదో ఒకటి చదువుదాము అనిపించింది. సో అప్పుడు ఆంథ్రోపాలజీ ఫస్ట్ టైం నేను ఆ సబ్జెక్ట్ ఏంటి, సిలబస్ ఏంటి అనేది చూశాను. నాకు న్యాచురల్ ఇంట్రెస్ట్ అనేది కలిగింది. అండ్ నేను చెప్పాలనుకుంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ షుడ్ బి ప్రైమరీ మోటివ్. సో స్కోరింగ్ బాగా వస్తుందా రాదా అన్నది ఇట్స్ సెకండరీ. ఫస్ట్లీ ఇంట్రెస్ట్ ఉండాలి. బికాజ్ నా విషయంలో నేను 2020లో ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేశాను. 2025 వరకు నేను ఈ సబ్జెక్ట్ చదువుతున్నాను. సో ఇంత లాంగ్ టైం మనము ఆప్షనల్లో స్పెండ్ చేస్తాము యూజువలీ. అంత టైం స్పెండ్ చేయాలి అంటే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. కాబట్టి ఏదైనా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి. సెకండ్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బట్టి మనకు అర్థమవుతుంది డిఫికల్టీ లెవెల్ ఎంత ఉంటుంది, మనము ఆన్సర్స్ ఎలా రాయాలి, మన ఎఫర్ట్స్ ఎంత ఉండాలన్నది మనము క్వశ్చన్స్ చూసి మెజర్ చేసుకోవాలి. థర్డ్లీ వచ్చి సిలబస్, ఎంత ఎక్కువ సిలబస్ ఉంది, ఎంత టైం పడుతుంది. నాకు చాలా ఎక్కువ టైం దొరికింది, బట్ అందరికీ అలా దొరకకపోవచ్చు. సో మనకున్న లిమిటెడ్ టైంలో మన ఇంట్రెస్ట్ తగ్గట్టు, టైం తగ్గట్టు ఏ సబ్జెక్ట్ ఉంది. అండ్ ఫైనల్లీ అబౌట్ స్కోర్ అండ్ ట్రెండ్స్, రీసెంట్ ట్రెండ్స్ తగ్గట్టు ఏ సబ్జెక్ట్లో ఎక్కువ మార్కింగ్ ఉంది, ఏ సబ్జెక్ట్లో ఎక్కువ మంది టాపర్స్ వస్తున్నారు. సో ఇది ఏంటంటే ఇది ఒక లాస్ట్ క్రైటీరియా. స్టార్టింగ్లో పెట్టొద్దు దీన్ని. స్టార్టింగ్లో ఇవన్నీ చూసుకొని లాస్ట్లో మీరు ఈ ట్రెండ్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోండి.